ఓడిపోతామంటున్నారు అసలు కష్టం అంటున్నారు మరి చాలా మంది. కష్టం అండి, మేమే చెప్తున్నాం కదా. మా ఈస్ట్ వెస్టే మాదే ఎక్కువ. మీరు పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారు. 70,000 మెజారిటీ. బాలకృష్ణ ఆల్సో. అంటే వాళ్ళు మెజారిటీ ఉండదు, ఒక 10% ఓటింగ్ పవన్ కళ్యాణ్. అక్కడ ఈసారి సీఎం ఎవరు అవుతారు అంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు. రాకపోతే ఒకవేళ కూటమి అంటే జగనే రాకపోతే మేము జగన్ కే చూపిస్తున్నాం. ఏపీ వెళ్ళాం. అవునా? అయ్యో అట్లా అనకండిలే కానీ. కాదండి, మేము అక్కడ అభివృద్ధి లేక మేము వచ్చాం కదా, ఇంక మేమే వెళ్తాం. మరి కాదు సర్వేలన్నీ జగన్ కల్లే ఉన్నాయి అంటున్నారు. మా సైడ్ వస్తున్నాయి కానీ పైకి మాట్లాడండి, ఓటింగ్ మాత్రం సైకిల్ ఎవరనే చెప్పలేదు కదా, కష్టం. చూడాలని అయితే ఖచ్చితంగా సైకిల్ వస్తుంది. అదేలే కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు బాలకృష్ణ అయితే గెలుస్తారు. రోజా చంద్రబాబు ఏమన్నా మాకైతే పవన్ కళ్యాణ్ అయితే పక్క అండి. అదే ఇంకా గెలిచారు, మెజార్టీ అయితే పక్క. చంద్రబాబు కొడుకుగా మంగళగిరి లోకేష్ గారు, ఎన్నోపురం బాలకృష్ణ. మాది కూడా అమలాపురం అండి, మాది అమలాపురం. అది ఓకే. అంటే మీరు చౌదరీసా అండి? కాదండి, కాప్ నాయుడ్స్. ఓకే. ఓకే. మీరు అలానే క్యాస్ట్ పరంగా ఒక అభివృద్ధి కోసమే సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. సో అభివృద్ధి చూసుకోండి సార్, క్యాస్ట్ వదిలేసి. ఎవరైతే మనకేమైంది వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనమే కదా సఫర్ అవుతాం. మేమంతా ఖర్చుపడికి వెళ్ళామండి, 3,000 పెట్టుకుంటే టికెట్ తీసుకుని మళ్ళీ 3,000 మేము వచ్చామండి. ఓకేనా? మాకు ఓటికంటే ఒక డబ్బులు ఇచ్చారు, మేము తీసుకోలేదు. ఓకేనా? తీసుకోకూడదు, డబ్బులు కంటే అమ్మడపోలేదు. ఒకవేళ తీసుకున్నా మన మనసాక్షి వాళ్ళని అడగలేం కదా, నెక్స్ట్ మేము అడగలేం కదా. కానీ మీరు ఇంత దూరం చార్జెస్ పెట్టుకుని పోయారు కదా, 5,000 10,000 అయి ఉంటాయా? ప్లస్ 3 రోజులు మాకు జాబ్ శాలరీ కూడా కట్ అయిపోయింది. మరి అవసరమా మీకు? మాకు అభివృద్ధి కోసం వెళ్ళాము. తీసుకుంటే తప్పేంటి అలాంటప్పుడు? అనిపించింది ఎందుకో తీసుకుంటే బాగుండేది. మేము ప్రశ్నించలేమండి, మేము ప్రశ్నించలేము. తీసుకోవాల్సింది, ఎందుకంటే మీరే మాకు డబ్బు ఇచ్చారు. అవును, మీరు టిక్ పెట్టుకుంటారు, మేము అడగలేం కదా. మా ఇంట్లో మా వీధిలో రోడ్డు ఏమంటారు, మీరు ఆ రోజు డబ్బులు తీసుకున్నాడు అలా అన్నారండి. అన్నారు కాబట్టి అందుకే మేము పలానా వాడు డబ్బులు తీసుకున్నారు. మా ఇంట్లో 8 ఓట్లు అండి, 20,000 దాకా వచ్చింది, మొత్తం ఇచ్చాము. అదేలే ఫోన్లే. మాకంటే ఒక అభివృద్ధి కావాలి. మరి అమలాపురం అండి, మీరు ఏమంటారు? అమలాపురం. ఓకే. ఈసారి అమలాపురం ఎవరు వస్తారంటే హైదరాబాద్ లో అందరూ టీడీపీ. ఎవరు నుంచి ఉన్నారు అక్కడ? టీడీపీ హైదరాబాద్ లో అందరూ, వైసీపీ వచ్చి పినేపి స్వరూప్ అని టీడీపీ అంటే కూటమి వాళ్ళండి. ప్రత్యేకంగా టీడీపీ జనసేన సభ్యుడిగా అయితే వైసీపీని ఓడించలేము, కలిపి వల్ల ఖచ్చితంగా ఓడుతుంది. కానీ సార్ ఒక్క అతని మీద ఇంతమంది కూటమిగా ఏర్పడి ఒక్కొక్క తిరిగితే 10 మంది ఆశిస్తున్నాం. ఒక సీఎం ఎందుకు అట్లా తప్పు చేస్తే ఒక అతన్ని గెలవటానికి 3 కలిసి పోటీ పట్టాలి చేయటం వల్ల అండి. పవన్ కళ్యాణ్ తక్కువ వ్యక్తి కాదు కదా, డైరెక్టర్ మోడీయే కాలు మొక్కుకుంటున్నారు. అలాంటి వ్యక్తి కూడా అంటే గెలవరని నమ్మకం లేకనే కదా కూటమి పెట్టుకుంది. అది కరెక్ట్ అండి. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళండి, పవన్ కళ్యాణ్ కాపులు. కానీ పవన్ కళ్యాణ్ కాపులు అయినా కానీ ఓట్లు పట్టలేదు కదా, అది మెయిన్. అదే ఏం చెప్తాం, ఆయన పబ్లిక్ లోకి వెళ్ళి సర్వీస్ చేయట్లేదు అంటున్నారు జనాలు. అయ్యో, మీరు ఇంకా సభలో మీకు రాలేదేమో. లేదు, అందరు జనాల దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళ క్షేమ ఎక్కడ రోడ్డు మీద లక్ష్మీ ఎవరో ఆపుతారు అందువల్ల. అదే ఆయన కొంతమంది ఏమంటున్నారంటే ఎక్కడ మనుషులు వచ్చి మీద పడతారేమోనని భయం. మేము చూసాం, మా ఊళ్ళో మేము చూసాం కదా. అదే ఈసారి మీరు అని చెప్పిన కూటమి ఖాయం. మీరైతే కూటమి అంటారు ఖచ్చితంగా అండి. ఇంకా అది అయిపోయింది. ఇంకా అంటే మనం సీట్లు చెప్పలేము కానీ జగన్ ఖచ్చితంగా వస్తాయి. ఖాయమైతే అది మొన్న ఫోటో కూడా రిలీజ్ ఉంది, అది కూడా సాంగ్ ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? అది మనం చెప్పలేమండి, చెప్పలేరు. ఓకే. ప్రభాస్ సినిమా కూడా వస్తుంది కదా, అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల ఈ పెద్ద పట్టించుకోవట్లేదు. ఓకేనా? మీరు ఇంకా ఇది అడగండి, వీరు మిల్లు అడగండి, ఓజీ అని చెప్తాం. ఓజీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? బాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇక నుంచి ఆయన అన్ని ఓన్లీ మూవీస్ మీద కాన్సంట్రేషన్ చేస్తారు. జూన్ నెల నుంచి చెప్పారు, అన్ని వరుసగా 3 సినిమాలు రెడీగా ఉన్నాయి ఆయనకి. అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. మేము కోరుకుంటున్నాం మరి యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా. పక్కా. ఓకే సార్. అయితే మా సైడ్ ఫ్యాన్స్ పరంగా బాగుంది, మన అమలాపురం ఫ్యాన్ పరంగా. ఓకే. సో పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ చూస్తుంటారు? చూస్తానండి, అమలాపురం చూస్తాను. ఇక్కడ దొరకపోతే అమలాపురమే వెళ్తారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కాన్సెప్ట్ అది. అదే అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే, పిచ్చండి బాబు. అదేలే. సో ఆయన సినిమాల కోసం రెడీగా ఉన్నాము. ప్లస్ జూన్ 4 కూడా రెడీగా ఉన్నాం, పెట్టబోండి అవుతుందని. అదేలే.
సో ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే మీరు ఏమన్నా స్పెషల్గా ఏమన్నా స్పెషల్గా ఇంకా డైరెక్ట్ పీఠాపు వెళ్ళిపోతాం అక్కడ చేసుకుంటాం సెలబ్రేషన్ చేసుకుంటారు కన్ఫామ్. మాకు సీఎం రావాలి అదేలే అప్పుడు వస్తావాలి మాకు అది మాది ఫీలింగ్. ఒకవేళ ఓడిపోతే అది ఓడిపోతాం కదా మా దురదృష్టం అనుకుంటాం, ఇంకంతే రావాలి అనుకుంటాం. కానీ ఒకసారి పరుగు పోతే మళ్ళీ నెక్స్ట్ జనాలకు చూపించాలి. పరుగు వ్యక్తి ఏం కాదు, ప్రజల కోసం నిలబడే వ్యక్తి కాబట్టి వాళ్ళు నిలబడ్డారు. 2019లో కూడా ఓడిపోయారు. అతనికి ఏంటంటే రోజుకి గెలవాలి, గెలుస్తారండి. అదే అతను గెలిచారు మెజారిటీ మాకు. అదేలే. ఓకే సార్, థ్యాంక్ యూ.